హలో ఫ్రెండ్స్! ఈరోజు వంటల వీడియోలో రుచికరమైన బీరకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఈ పచ్చడి చాలా రకాలుగా చేస్తారు. సింపుల్‌గా చేసే విధానం ఈ వీడియోలో ఉంటుంది. ఈ పచ్చడి చాలా రుచిగా ఉండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. అన్నం మొత్తం వేరే ఐటెమ్ లేకుండా దీంతోనే తినేయొచ్చు. ఇంకా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన ఐటెమ్స్ బీరకాయ, పచ్చిమిరపకాయలు, కారాన్ని బట్టి, టేస్ట్‌ని బట్టి తీసుకోండి. ఉల్లిపాయ చిన్న సైజు తీసుకోండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు, తర్వాత కొంత కొత్తిమీర. ఈ బీరకాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేరేగా కనిపిస్తున్నాయని అనిపించొచ్చు. ఇది వేరే దేశం నుంచి చేస్తున్న వీడియో. ఆ దేశంలో ఇలాగే ఉంటాయన్నమాట. ఇంక మన పోపు దినుసులు దీనికి అదనం. అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఇప్పుడు చూపించిన ఐటమ్స్‌కి అదనంగా కావాల్సొస్తుందనమాట. ఈ ఐటమ్స్ అన్నీ కడిగి ముక్కల కింద చేసుకోవాలి. బీరకాయ తొక్కుతో చేసేసేయచ్చు. తొక్కుతోనే ముక్కలు చేసేయచ్చు. బాగా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మీడియం సైజ్ ముక్కలు చేసుకోవచ్చు. చింతపండు కడిగి పెట్టుకోవటమే. కొత్తిమీర మరీ చిన్నగా అక్కర్లేదు. మీడియం సైజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకోండి. పచ్చి శనగపప్పు. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. శనగపప్పు పూర్తిగా వేగనక్కర్లేదు. కొంచెం పచ్చిపోతే చాలు. పచ్చిపోయాక మిరపకాయలు పాన్లో వేసేసేయండి. మిరపకాయల్ని కొంచెం కలియబెట్టి పచ్చిపోయినట్టు కనపడంగానే అంటే కొంచెం కలర్ మారుతుంది. ఆ టైంలో ఉల్లిపాయలు వేసేసేయండి. ఈ మొత్తం మిశ్రమాన్ని శుభ్రంగా కలిపేసేసేయండి. ఉల్లిపాయలు లైట్‌గా రంగు మారడం స్టార్ట్ అవ్వంగానే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసేయండి. ప్రతి ఐటెంకి పచ్చిపోయేదాకా అని ఎందుకంటున్నానంటే మిక్సీలో వేసి పచ్చడి చేశాక మళ్ళీ నూనెలో వేసి కాసేపు ఉంచుతాము. అప్పుడు పచ్చడికి బాగా రుచి వస్తుంది. అందుకని ఇప్పుడు పచ్చిపోయేదాకా ఉంచితే చాలు. ఇది జస్ట్ మిక్సీలో నలగటానికి మాత్రమే. ఐటమ్స్ అన్నీ బాగా కలియబెట్టాక దీని మీద ఒక నీళ్ళ మూత పెడదాము. నీళ్ళ మూత పెడితే ఏమవుతుందంటే బీరకాయ కొంచెం గట్టిగా ఉంది కదా, అది కాక తొక్కుతో వేసేసాము, అది మెత్తగా అవుతుందన్నమాట ముక్క. ఇలా పాన్ మీద నీళ్ళ మూత కానీ మీకు సరైన మూత ఉంటే ఆ మూత కూడా పెట్టేసేసేయచ్చు. పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసేసేయండి. ఆ తర్వాత మూత తీస్తే ముక్కల్ని గరిటెతో నొక్కి చూడండి. నొక్కి చూస్తే మెత్తగా గుచ్చుకుంటుంది. అప్పుడు ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అప్పుడు మన దగ్గర ఇంకా కొత్తిమీర ఉంది, చింతపండు ఉంది. ఆ కొత్తిమీర, చింతపండు తీసుకొచ్చేసి ఇందులో వేసేసేయండి. వేసేసి బాగా కలపండి. కలిపి చల్లారేదాకా అలా వదిలేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో కచ్చాపచ్చాగా చేసుకోండి. ఎందుకు కచ్చాపచ్చాగా ఉంచేయమంటున్నానంటే మనం తినేటప్పుడు ఈ ముక్కలు నోటికి తగులుతూ ఉంటే ఆ రుచి వేరేగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఈ 4 వేసుకోండి. ఈ ఐటమ్స్ అన్నీ బాగా వేగేదాకా కలియబెట్టండి. పోపు దినుసులు వేగాక మనం ఇంతకుముందు మిక్సీలో వేసి తీసిన మిశ్రమాన్ని అందులో వేసేసేయండి. వేసేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఒకసారి కలియబెట్టాక 5 to 10 మినిట్స్ అలాగా వదిలేసేసేయండి. ఆ తర్వాత ఇప్పటిదాకా ఉప్పు వేయలేదు కదా, ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా, నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసి ఇంకొక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో అలాగా వదిలేయండి. ఆ తర్వాత చూసుకుంటే పచ్చడి మనకి రెడీ. చూస్తేనే నోరూరిపోయే పచ్చడి, ఎప్పుడు తిందామా అనిపించే పచ్చడి రెడీ అయిపోయి మనం ఆహ్వానిస్తూ ఉంటుంది మనని.
మరి ఈ రకంగా ఈ పచ్చడి ట్రై చేసి ఆస్వాదించి నచ్చితే మాకు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరిన్ని వంటలతో ముందుకు వస్తాము. లైక్ చేసి కామెంట్ చేయటం మటుకు మర్చిపోవద్దు.